తెలంగాణలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. ఆయన వద్దకు వెళ్లి పలకరించాడు రేవంత్ రెడ్డి. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అపోజిషన్ పార్టీ నేత కేసీఆర్ సభకు రావడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ హైదరాబాద్లోని నందినగర్కు వచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. విపక్ష నేతగా కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు తదితర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. సమావేశాలు ప్రారంభమైన వెంటనే దివంగత రామరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండ లక్ష్మారెడ్డికి సభ సంతాపం ప్రకటించింది. అనంతరం సభను వాయిదా వేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ దగ్గరకు వెళ్లి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. దీనికి గులాబీ బాస్ బాగున్నట్లు రిప్లై చెప్పారు. మొత్తంగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పదే పదే తనను ఎప్పుడు చచ్చిపోతాడో అంటూ తూలనాడుతున్నాడంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎంను కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీయడం చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ హాల్లోకి రాగానే కేసీఆర్ దగ్గరికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి కరచలనం చేశారు. అదేవిధంగా సీఎం తర్వాత కేసీఆర్ దగ్గరికి వెళ్లి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం కరచలనం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ ను కలిసిన వారిలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య, ఆది శ్రీనివాస్, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ఉన్నారు. అదేవిధంగా నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సైతం కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే అసెంబ్లీలో ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు, ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కూడా బీఆర్ఎస్ ప్రశ్నలకు ఎన్కౌంటర్ చేసేందుకు అన్ని విధాలుగా అస్త్ర శస్త్రాలతో రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచులు అసెంబ్లీకి ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే తోపులాటలో కింద పడిపోయారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మూడంచెల వ్యవస్థలో పటిష్టమైన బందోబస్తు చేపట్టారు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.